హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము వర్షము పోయింది పోయింది అది అని చెప్పేసి అని అనుకున్న తర్వాత ఒక్కసారిగా వదల బొమ్మాలి అంటూ మళ్ళీ ఈరోజు కొద్దిసేపు పడుతూ కొద్దిసేపు తగ్గుతూ మరీ బీభత్సమైన వర్షము ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు చూడవచ్చు, ఇది మా ఇంటి వెనకాల ప్రాంతము. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను. చూడండి, ఇది నాదే ఆటో. మా ఇంటి ముందు చూడండి ఎంత బీభత్సమైన వర్షం పడుతుందో, మీరే చూడండి. ఈ వర్షం మీ దగ్గర ఉందా, మీ దగ్గర పడుతుందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్తో మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరు తక్షణమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక ఛత్రి పట్టుకొని అలా వెళ్దామని చెప్పేసి కిరాణా షాపు వెళ్దామని చెప్పేసి వదిలిపిస్తే చిన్న ఛత్రి వెనకాల టీషర్ట్ మొత్తం తడుస్తుంది. అంటే అట్లా అంత ఫోర్స్ తోటి స్పీడ్గా రావడం వల్ల ఇంకా టీషర్ట్ కూడా తడుస్తుంది. మీకు చిన్న ఛత్రి కాబట్టి క్రాస్ ఇట్లా వర్షం పడుతుంది. ఇక నేను నడుచుకుంటూ వెళ్తున్నా షాప్ వాడికి. కాబట్టి ఈ వర్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఎక్కడైనా జారిపట్ట బండి మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఛానల్ ద్వారా నా సబ్స్క్రైబర్లకు మరియు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఓకేనా? వర్షం అయితే చాలా బీభత్సంగా ఉంది. ఇప్పుడు మనము కిరాణా షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా కిరాణా షాప్ ఎదురుగా ఇంకొక కిరాణం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా అదే ప్రాంతము. ఇది నేను వెళ్ళిన కిరాణం, ప్రకాష్ కిరాణం అండ్ మిల్క్ సెంటర్ అది చెప్పేసి. అసలు వర్షం ఎంత పడుతుందంటే టప్ 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 అంటారు. వీళ్ళింతకుముందు రేకులు ఉన్నాయి, ఆ రేకుల మీద ఆ శబ్దానికి చెవులు గడిలు పడ్డాయి, అంత శబ్దము. మరి అదొక 10-15 నిమిషాల పాటు చాలా బాగా పడ్డది. ఇప్పుడు మీరు చూసారుగా రేకులు టప్ 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 అని చెప్పేసి చెవులు గడిలు పడ్డది, వర్షం పడ్డది. అప్పటికే ఈ వర్షము పడి ఆయన ప్రకాష్ కిరాణా షాప్ ఓనరు పడి వర్షం పడి కొద్దిగా తగ్గుమోతాదు పెట్టింది. ఇంకా 5 నిమిషాలు. ఇక నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళే క్రమంలో సీసీ రోడ్డు వెంబడి వాటర్ వస్తుంటే ఎంత తెల్లగా ఉన్నాయంటే చాలా చాలా అంటే చాలా వైట్గా ఉన్నాయి. వాటర్ని చూస్తే నాకు చిన్నప్పుడు మా ఊళ్ళో నేను వర్షంలో ఆడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. అంత ముద్దు ఆడుకోవాలన్నంత తెల్లగా వాటరు సీసీ రోడ్డు వెంబడి ఇసుకంతా పోయి చాలా బాగున్నాయి. ఇది మా ఇంటి దగ్గర సర్కిల్, ఆర్కే గౌడ్ చౌరస్తా అని అంటారు. మా డాడీ పేరు ఆర్కే క్రాస్ రోడ్ అని చెప్పి కానీ నేను పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ మనము చూడండి, మోరిలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మోరి నిండిపోయి ఏకదాటిగా వెళ్తున్నాయి వాటర్. చాలా మొత్తం మోరి మొత్తం కూడా నిండిపోతుంది. ఇదే కనుక వాగులు వంతెనలోకి వెళ్ళిపోతుంటే కూడా ఎంత ఫ్లోటింగ్ ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. ఇది మా ఎదురు. ఇక్కడ మనం ఇక్కడ నుండి ఇది గోపాల్పూర్ రోడ్, ఆ ఎదురుగా కనిపిస్తున్నారు లెఫ్ట్ సైడ్ స్కూలు. ఇటు గోపాల్పూర్ వెళ్ళొచ్చు, ఇటు చిత్తాడికి వెళ్ళొచ్చు, మా దగ్గర వచ్చాడు. అటు భీమవరం మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్.